ఈ వారం మార్కెట్ అప్డేట్ చూద్దాం. అలానే ఇది మంత్లీ అప్డేట్ కూడా. సో మనకి నవంబర్ సిరీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక రకంగా మనం ఇయర్ ఎండింగ్ కూడా వచ్చేస్తున్నాం. ఇంకా డిసెంబర్ తోటి మనం 2025 కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో మార్కెట్ ఈ సంవత్సరం అంతా హ్యూజ్ వాలటాలిటీ, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఫైనల్లీ మార్కెట్ కొంచెం పాజిటివ్గా టర్న్అవుట్ అయింది. మనకి నవంబర్ ఎండింగ్ టైంకి 26,305 అనుకుంటా ఆల్ టైమ్ హై రీసెంట్గా క్రియేట్ చేసింది. అప్రాక్సిమేట్గా 5,310. సో ఆల్ టైమ్ హైని మార్కెట్ ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసింది నిన్నటి రోజు. సో ఈ నెలలో మార్కెట్ దాదాపుగా 1.87% వరకు కూడా మార్కెట్లో మనకి మూమెంటం కనిపించింది. అదే మనం వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే మనం ఈ వారం మార్కెట్ అబ్సల్యూట్గా మనకి న్యూట్రల్గానే మూమెంటం ఉంది. పెద్ద ఎత్తున పాజిటివిటీ అయితే లేదు. ఒక రకంగా వాలటాలిటీ మేబీ ఉండడం వల్ల అయి ఉండొచ్చు. బట్ మనం పోయిన మంగళవారం మార్కెట్ వీడియోలో మాట్లాడుకున్నాం 26,300 అనేది కొద్దిగా యాక్టివ్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు ఉంటాయి. దాన్ని అబోవ్ క్లోజ్ అవ్వాలి అని అంటే ఒక మంచి పాజిటివ్ న్యూస్ ట్రిగ్గర్ అయితే తప్పించి అది సాధ్యం కాదు అని. అది ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ కట్స్కి సంబంధించిన న్యూస్ అయి ఉండొచ్చు. ఇందులో ఏ ఒక్కటైనా ట్రిగ్గర్ అయితే కొంతవరకు మనకి అప్సైడ్ బ్రేక్ అయి మళ్ళీ ఒక మంచి పాజిటివ్ బుల్ రన్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మనకి మార్కెట్లో హీరోగా మనకి గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా అటు ప్రైవేట్ బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా దాదాపుగా లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 10% అప్సైడ్ మూమెంటం అయితే కనిపించాయి.